నాకు తెలుసు కొంతమంది ఇంకా రేపు ఎగ్జామ్ రాసి వెంటనే రిజల్ట్స్ కంటే ముందర కూడా ఇవన్నీ ఫేస్ చేయలేక ఎంత బాధమ్మా అసలు. అంత అన్ని రోజులు పెంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నారో ఆ తల్లిదండ్రుల క్షోభ మటుకు అసలు ఎవరు తీర్చలేరు. జీవితకాలం వాళ్ళ మీద అన్నీ మొత్తం ఆశలన్నీ పెట్టుకుని వాళ్ళని ఇంత ఇదిగా చేసి వాళ్ళకంటే ముందు అసలు తల్లిదండ్రులు ఏ వయసు వచ్చినా వాళ్ళకంటే ముందు పిల్లలు వెళ్ళిపోవడం అనేదే చాలా దురదృష్టకరం. అలాంటిది ఎంతో ఫ్యూచర్ ఉండి ఇంత బ్రైట్గా పిల్లలు ఇలా అవుతున్నారంటే అందులో మన పాత్ర ఎంత? ఎప్పుడు ఏం చెప్పాలంటే పిల్లలకు కూడా ఈ పేరెంట్స్ చెప్పేటప్పుడు టీచర్స్ తర్వాత వస్తాం, ముందు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేటప్పుడు ఈ భగవద్గీతలు ఇవన్నీ శ్లోకాలు బట్టి చేయించడం కాదు, అందులో ఉండే ఎసెన్స్ చెప్పాలి పిల్లలకి. ఏమన్నాడు కృష్ణుడు? యోగ కర్మసు కౌశలం అన్నాడు. నీ పని నువ్వు కౌశలంతో చేయి, స్కిల్తో చేయి, నీ బెస్ట్ ఇవ్వు, ఎక్కడికి వెళ్ళినా 100% ఇవ్వు, రిజల్ట్ వదిలే. ఏమైనా కానీ నువ్వు డెఫినెట్గా అవుతుంది.